ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. మరి అసలు ఆ నోట్ల కట్లకి ఆయనకి సంబంధం ఏంటో తెలియదు. ఒకసారి తమన్నా గారిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. అసలు తమన్నా గారిని ఎందుకు తెచ్చారు, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంటే కొత్త వ్యక్తులు, కనీసం ఆ వ్యక్తికి ఏమైనా వైసీపీతో సంబంధం ఉందా అంటే అది కూడా తెలియని పరిస్థితి. ఈ రోజుకి ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ అండి. 99 ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. సార్, ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ఆధారాలను బట్టి వాళ్ళు నిందితులుగా ఉన్నారా, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినాయా అనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థలో ఇట్లా ఏళ్ల తరబడి రాజకీయ నాయకులు వాళ్ళ సహచరుల మీద పెట్టబడిన కేసులు ఎప్పుడు కూడా దిగిపోతూ ఉంటాయి. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మనం ఏదో గోంగట్లో తింటా ఇది అంటా ఎంట్రీలు వచ్చినట్టుగా. సో రాజకీయ నాయకులకి ఎప్పుడు శిక్షలు పడవండి, వాళ్ళు కుమ్మక్కవుతూ ఉంటారు, ఆధారాలన్నీ మాయమైపోతూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సాక్షులు మారిపోతూ ఉంటారు, సాక్ష్యంగా ఉన్నవాళ్ళు పోలీస్ ఆఫీసులు డీజీపీలు అయిపోతుంటారు. చూస్తా ఉన్నాం కదా అనేక రాష్ట్రాల్లో. చూడట్లేదా? మన రాష్ట్రంలో వాళ్ళకి సహకారం అందించి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడికి వెళ్ళారు చూసాం కదా. ఇప్పటికి కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు. రిటైర్ అయ్యేదాకా సస్పెన్షన్లని, డిస్మిస్లని. ఇంకొకళ్ళేమో అప్పుడెప్పుడో గనుల కేసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ వేస్తున్నారు. రాజకీయ నాయకులకి ఎక్కడ శిక్ష పడింది? లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి ఒక కొద్ది మంది తప్పితే చెప్పండి, చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో మనం అందుకని అవినీతిని ఏదో ఒక కోర్టు ఏదో ఢిల్లీలో ఒక కోర్టు ఇచ్చిందని చెప్పేసి మొత్తంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యకాంత్ గారికి సమాధానం చెప్పాలి మనం. జస్టిస్ సూర్యకాంత్ గారు మన రాష్ట్రంలో ఒకే నెలలో 4-5 కేసులు వచ్చినాయి. కల్తీలెట్టి కేసు అని ఒకటి, లెక్కల కేసు అని ఒకటి, రకరకాల కేసులన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ఆయన ఏమన్నారు, 700 కోట్ల రూపాయలు పైగా నువ్వు దోచుకున్నట్టుగా ఉంది కాబట్టి కొన్నాళ్ళు జైల్లో ఉంటే తప్పులేదు, అధికారులు కూడా రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యారు, అందుకనే ఇది బయటికి రావట్లేదు అని కూడా కామెంట్ చేశారు. సూర్యకాంత్ గారిని నిలదీయాలి మనం. అయ్యా సూర్యకాంత్, ఏంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కడిగిలు ముత్యాలైతే నువ్వు ఈ విధంగా అంటున్నావని చెప్పి సూర్యకాంత్ గారిని అడగాలి. మరి ఆయన ఎందుకు ఆ విధంగా కామెంట్ చేశారు? రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్క అవుతున్నందువల్లే వాస్తవాలు ఇంకా రావట్లేదు, వాళ్ళ ఈ కేసుల్లో అలాంటి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదని కామెంట్ చేశారు. మర్చిపోయామా మనం? నెల కూడా కాలేదండి, మనం నెల కూడా కాలేదు. మరి ఆ సూర్యకాంత్ గారిని నిలదీస్తే, సార్ మీ ముందు పెట్టిన దొంగ సాక్ష్యాలు కడిగిలు ముత్యాల్లాగా వస్తారు సార్, మీరేదో కాసేపు ఉద్యోగం చేసి వెళ్ళిపోతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఇక్కడ కడిగిలు ముత్యాలైపోతారని చెప్పాలి, ఆయన చెప్పాలి, మనం కాదు. మరి ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన ఎప్పుడైతే ఆదేశించాడో ఆ 2వ వారంలోనే అవినాష్ రెడ్డి అనే అతను వచ్చి లొంగిపోయాడు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలగజేసుకుంటే గానీ వేరే దేశం నుంచి వచ్చి లిక్కర్ స్కామ్ లో నిందితులు అరెస్ట్ కావట్లేదు, చూడండి, బయటికి రావట్లేదు. అవును, అర్థమవుతుందా బ్రహ్మనాయుడు గారు? సో దీనికి సమాధానం చెప్పాలి మనం. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా ఒకటి సార్, ఇప్పుడు అది వాస్తవాలు బయటికి రావాలి. అది చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 పంతుందా, లేకపోతే ఇప్పుడు జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరుగుతుందా, మనకు అనవసరం. ఎవరు ఏ సమయంలో జరిగినా కూడా లిక్కర్ స్కామ్ లో నిందితులు డబ్బులు పొక్కిన పందికొక్కులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వాటి చేత న్యాయస్థానాలు కక్కించి తిరిగి ఈ ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేలాగా మనందరం కూడా డిమాండ్ చేయాలి. మా నాయకుడు గొప్పోడంటే మా నాయకుడు గొప్పోడు అనుకోవడం కాదు నా దృష్టిలో. అవును, అక్కడ 1000 కోట్లు అక్కడేదో తప్పించుకున్నారని కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి పోరాడి రామన్ మెక్సెస్ అవార్డు కూడా పొందాడు ఆయన. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తెలంగాణలో నుంచి ఇక్కడికి వచ్చేసి తెలంగాణ నాకు అక్కర్లేదని ఆయన మళ్ళీ పంజాబ్ కూడా పోయి గెలిపించాడు. ఆయన్ని మనం పోరాటం కూడా కరెక్ట్ కావాలండి, ఎందుకంటే ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. అవినీతి కేసుల్లో ఉన్న తర్వాత ఆ కేసులు పెట్టింది దొంగ కేసులు, నన్ను రక్షించండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే అట్లా గెలిచారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి, ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఇంకా అంటే మీరు అరవింద్ కేజ్రీవాల్ గారిని జగన్ గారిని పోల్చలేరా? కష్టం కదండి, మీరు ఎట్లా కుదిరితే. ఈయనేమో వాళ్ళ తండ్రి రాజకీయ నాయకత్వం ద్వారా, రాజకీయ వారసత్వం ద్వారా వచ్చారు. ఆయన ఒక ఇండియన్ ఐఐటి ఖరగ్పూర్ లో చదివి దానికి రాజీనామా చేసి అవినీతికి వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టి ఒక సంఘాన్ని పెట్టి ఆ తర్వాత దాన్ని పార్టీగా మార్చి 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి బీజేపీ లాంటి శక్తివంతమైన
నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఎదుర్కొన్న దేశాలండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2012 ఎదుర్కోలేం. నుంచి 14 మధ్య కాలంలో 11 నుంచి 14 మధ్య కాలంలో ఢిల్లీని ఢీకొట్టి సోనియా గాంధీ గారిని ఎదిరించి బలంగా నిలబడినటువంటి చరిష్మా కనపడలేదు మీకు ఆయనలో? సోనియా గాంధీ గారిని ఎదిరించారు లేదో షర్మిల గారు, అనిల్ కుమార్ గారు చెప్పారు కదా మనకి. చెప్పారు కానీ అవి నమ్మొచ్చా లేదా అనేది ఇప్పటికీ సందిగ్ధం. అదే అంటే ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు కొన్ని నమ్మాలి కదా మనం. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, అది వాస్తవా కాదో వాళ్ళు చెప్పాలి, మనం ఎట్లా చెబుతాం? ఓకే, శేఖర్ రెడ్డి గారు కూడా ఆయన కుటుంబ సభ్యుడు కాదు కదా, ఆయన వాళ్ళు ఇక్కడ అధికార ప్రతినిధిగా ఉన్నారు, మన రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఎక్కడైనా మారుతుంటారు. వాళ్ళు చెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి, అది వాస్తవా కాదా. ఇంకోటి సార్, బ్రహ్మనాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 లక్షలు 50 లక్షల రూపాయలు పెట్టి 25 ఎకరాలు కరెక్టే. దాతలను ఇన్వైట్ చేస్తే ₹1 చెప్పిన 25 మంది ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 25 మంది ఇస్తారు, 10 మంది ఇస్తారు వెంకటేశ్వర స్వామికి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని అనుకుందాం, తప్పు చేశారు. ఎప్పుడు ఆయన పరిపాలనా కాలంలో 2018లో తప్పు చేశారు, రైట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓపెనింగ్ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, మాకు ఆ డబ్బులు అక్కర్లేదు, ఇదిగో ప్రభుత్వం మళ్ళీ తిరిగి చెల్లించేస్తుంది అని శంషేర్గా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వేణోళ్ళ కొనియాడేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సంతకం పెట్టకపోయినా కూడా ఎస్ వెంకటేశ్వర స్వామి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో సెట్టింగ్ వేసుకొని కూడా పూజ చేసిన ఘనత ఉంది, ఆయనకంత ఆతృత ఉంది వెంకటేశ్వర స్వామి అంటే అనేది జనాలు వేణోళ్ళ కొనియాడేవాళ్ళు. ఇంకోటి కూడా సార్, ఆ సెట్టింగ్ చేసిన డబ్బులు కూడా ఎక్కడయో కరుణాకర్ రెడ్డి గారు చెప్తే బాగుండేది. ఆ ఏమైంది, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏమైంది, లోపల పెట్టిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడికి తరలించారు, అసలు ఆ సెట్టింగ్ డబ్బులు ఎవరు ఇచ్చారు ఏంటి, ఈ కూడా వెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా 25 ఎకరాలు 50 లక్షలు ఇవ్వడం కూడా నా దృష్టిలో అయితే దాతలను ఇన్వైట్ చేస్తే శుభ్రంగా చేసేవాళ్ళు, ప్రభుత్వం డబ్బులు చెల్లించడం ఏంటండి. దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా అంశాన్ని? నా ఉద్దేశం అయితే దాతల్ని ఈ రోజుకి పిలిచినా కూడా అక్కడ ఎక్కడైతే ఎంతైతే వసూలు చేశారో ఆ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేసేసి వాళ్ళ పిల్లా పలకాలు అక్కడ వేసుకునే పరిస్థితి